అయిండో నిన్న ఎందుకు కట్ అయిండో నాకేం అర్థం. ఈ గేమ్తోనే మీ ఆట మొత్తం మారిపోదురా, గుర్తుపెట్టుకోండి. ఈ ఒక్క గేమ్తోనే ఏంది, ఈ ఒక్క వారం టాస్కులతోనే మీ ఫేట్ మారిపోద్ది అనుకుంటే అది అవసరం లేదు కూడా. నేను మళ్ళీ చెప్తున్నా, అది అవసరం లేదు కూడా, దానివల్ల ప్రయోజనం ఉండదు. మరి అటువంటిప్పుడు ఎందుకు జిద్దు? వదిలేసుకోవాలా? మనకి మనకి ఒకటే మాట చూడు, అక్కడ నీకు అర్జున్ గొడవ, ఆ అమ్మాయి కూడా తగులుకుందంటే నువ్వు అర్థం చేసుకోవాలా, మన టైం బాగాలేదు, సైలెంట్గా ఉండాలి అని అర్థం చేసుకోవాలా ఎప్పుడైనా సరే. నువ్వు ఫీల్ అవుతే సార్ కావాలి సరే. అది నిన్న కూడా అది మాట ఒక్కసారి చెప్పలేదు, అది క్రికెట్ లో అది చెప్పాడు, తర్వాత క్రికెట్ తర్వాత అది మీ దగ్గర కూడా అది చెప్పారు, మళ్ళీ ఇది నిన్న చెప్పాడు. అది నీ ఆట నువ్వు ఆడు, నేను నీ ఆట అదే మీద అది ఫోకస్ చేసుకో. అది సరదాగా నువ్వు చెప్పన్నా, నేను దాన్ని సీరియస్ గా అన్నా. లేదులేరా, అది నేను ఎందుకంటే అంటే నువ్వు నీ దాని మీద పెట్టు. అరే నా ఉద్దేశం లేదంటే మీరిద్దరు మంచి ఆటగాళ్ళు, మీ ఇద్దరికి కావాల్సింది అడ్జస్ట్మెంట్ నేచర్ రా. ఇదైతే నిజం రా, నేను చెప్తున్నా. టు బి వెరీ ఫ్రాంక్ అన్న, నా నేచర్ అడ్జస్ట్మెంట్ లేదా అన్న? అవుతున్నారా, ముందైతే గొడవ పడుతున్నారు, అది నాకు నచ్చట్లేదు. అవుతున్నారు, అడ్జస్ట్ అవుతున్నారు, అర్థం చేసుకుంటున్నారు, అది కాదు కావాల్సింది. నువ్వు ఎంత అయితే మీరు నేర్చుకుంటారో అంత నేర్పుతుంది ఇల్లు. ఈ ఇంట్లో నేర్చుకునేది అదే, నిజం చెప్తున్నాను. మీరు కొట్టే ప్రైజ్ మనీ కాదు, మీరు కొట్టే వాటిని మించిన వెల్త్ ఇదంతా. లైఫ్లో ముందుకెళ్ళాలంటే పేషెన్సీ కావాలా, ఓర్పు ఉండాలా, నేర్పు ఉండాలా, ఆట గెలవటంగా స్పిరిట్ కావాలా. అది కూడా కరెక్ట్ కాదు, అది ఈ విధంగా. అదే నేను అనేది మీ ఇద్దరికి చెప్తున్నారా, మీరిద్దరు కాదు కదా. ఎవరిది? ఆయన ఏం మాట్లాడాలి ఇప్పుడు? ఇది లాస్ట్ వీక్ లో ఎందుకు దిగడం అని అంతే వదిలేయాలి, అంతే. అది నేను అనేది. ఈ ఒక్క వారంతో గనక ఓట్లు తిమ్మిని బిమ్మిని అయితే అనుకుంటే, నా దృష్టిలో అయితే ఎన్నాళ్ళు మీరు ఆడింది ఆటే కాదు, ఈ వారందే ఆట గనక అయితే ఇదైతే నిజం. ఒక్క గేమ్స్తోనే మీరు పని అయిద్ది అనుకుంటే పొరపాటు. గుర్తుపెట్టుకోండి, ఈ హౌస్లో గేమ్ ఆడితేనే కెప్టెన్ అవుతారు, ఈ హౌస్లో గేమ్ ఆడితేనే హౌస్మేట్ అవుతారు, ఈ హౌస్లో లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటేనే మీరు ఈ హౌస్లో ఉంటారు, ఈ హౌస్లో ప్రైజ్ కొట్టాలి అని అంటే ఇన్ని క్వాలిటీస్ కావాలి. గుర్తుపెట్టుకోండి, అన్నీ క్యాలిక్యులేట్ అవుతాయి, అన్నీ అంచనా వేస్తారు. క్యారెక్టర్ ఇంపార్టెంట్ అన్నిటికన్నా. నేర్చుకోండి. ఆ ప్రైజ్ మనీలు, ఆ కప్పులు అవన్నీ లైఫ్లో రావాలంటే వస్తాయి, లేకపోతే లేదు. వాటిని మించిన ఇవన్నీ నిజం చెప్తున్నా, దీస్ క్వాలిటీస్ ఆర్ సో మచ్ వెల్త్. నమ్మండి. మనం అన్నీ గమనిస్తున్నారు ఆడియన్స్. గుర్తుపెట్టుకోండి, ఎవరు ఫౌల్ గేమ్ ఆడుతున్నారు, ఎవరు ఎంటర్టైన్ చేస్తున్నారు, ఎవరు హౌస్లో కరెక్ట్గా ఉంటున్నారు, ఇవన్నీ మ్యాటర్స్. ఒక గేమే కాదు, గేమ్లో ఏముందిరా, తోసుకొని వాటిని తోసుకొని ఇంటి తోసుకొని పోయి పట్టుకొని గంట కొట్టి వెళ్ళి